హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి, రేపొద్దున మీరు నిద్ర లేవగానే మీ వాట్సాప్ పనిచేయడం లేదు, ఇన్స్టాగ్రామ్ రిఫ్రెష్ అవ్వట్లేదు, పోనీ యూట్యూబ్ చూద్దామంటే నో ఇంటర్నెట్ అని వస్తుంది. వైఫై ఆన్ చేసినా, మొబైల్ డేటా మార్చినా ఫలితం జీరో. ఏమైందో తెలుసా? ఇరాన్ ఒకే ఒక దెబ్బతో ప్రపంచాన్ని 1990s కి విసిరేసింది. అది కూడా బాంబులతో కాదు, కేవలం సముద్రం అడుగున ఉండే కొన్ని అండర్ సీ కేబుల్స్ ని కట్ చేసి. అవును, దిస్ ఈస్ ది న్యూ ఏజ్ వార్ఫేర్. గ్లోబల్ ఇంటర్నెట్ డేటాలో 97% మన జుట్టంత సన్నగా ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే వస్తుంది. ఈ తీగలే మన గ్లోబల్ ఎకానమీకి వెన్నెముక. ఇవి తెగిపోతే డిజిటల్ వరల్డ్ కంప్లీట్ గా బ్లాక్ అవుట్. స్టార్టింగ్ లో మీరు విన్నదంతా ఊహే కావచ్చు. ఒకవేళ ఇరాన్ నిజంగానే అండర్ సీ కేబుల్ కట్ చేస్తే పరిస్థితి ఏంటి? ఇరాన్ పక్కన ఉన్న రెడ్ సీ అండ్ పర్షియన్ గల్ఫ్ ఏరియాలు ఇంటర్నెట్ కి ఒక రకమైన హైవేస్ లాంటివి. ఆసియా నుంచి యూరోప్ వెళ్లే మెయిన్ కేబుల్స్ అన్ని ఈ ఇరుకైన సముద్ర మార్గాల నుంచే వెళ్తాయి. ఇప్పుడు ఇరాన్ గానీ ప్లాన్డ్ గా ఆ కేబుల్స్ కట్ చేస్తే ఆ ట్రాఫిక్ అంతా అమెరికా మీదుగా వెళ్లాల్సి వస్తుంది. రిజల్ట్, ఇంటర్నెట్ విపరీతంగా స్లో అయిపోతుంది, లేదా సర్వర్లు క్రాష్ అయిపోతాయి. లిటరల్లీ ద వరల్డ్ విల్ స్టాండ్ స్టిల్. ఇది జరగదు అని మాత్రం అనుకోకండి. 2008లో ఈజిప్ట్ దగ్గర కేబుల్స్ తెగితే ఇండియాలో 70% ఇంటర్నెట్ పడిపోయింది. ఐటీ కంపెనీలు, కాల్ సెంటర్లు షట్ డౌన్ అయ్యాయి. మొన్న 2024లో ఎర్ర సముద్రంలో కేబుల్స్ కట్ అయితే ఆఫ్రికాలో నెట్వర్క్ కుప్పకూలింది. ఒకవేళ ఇప్పుడు ఇరాన్ దీన్ని ఒక ఆయుధంగా వాడితే మీ విదేశీ పేమెంట్స్ ఆగిపోతాయి, బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది, ఈవెన్ క్లౌడ్ డేటా కూడా యాక్సెస్ చేయలేం. ఇది జస్ట్ ఇంటర్నెట్ ఇష్యూ కాదు, ఇట్స్ ఏ నేషనల్ సెక్యూరిటీ థ్రెడ్. ఇన్ని రోజులు పర్షియన్ గల్ఫ్ లో మైన్స్ పెట్టి షిప్స్ ను అడ్డుకుంటున్న ఇరాన్ ఇలాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అయితే అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్స్ ని కూడా కట్ చేస్తామని ఫ్రెష్ గా వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ నిజంగానే కట్ చేస్తే వాటిని రిపేర్ చేయడం ఈజీయేనా అంటే అస్సలు కాదు. సముద్రం లోపల ఎక్కడ కట్ అయిందో కనిపెట్టి స్పెషల్ కేబుల్స్ షిప్స్ వచ్చి రోబోలతో వాటిని పైకి తెచ్చి వెల్డింగ్ చేయాలి. దీనికి వారాల టైం పడుతుంది. అదే యుద్ధం నడుస్తుంటే అసలు రిపేర్ చేసే ఛాన్సే ఉండదు. సో నెక్స్ట్ టైం ఇరాన్ వార్ గురించి విన్నప్పుడు అది కేవలం బార్డర్ల దగ్గర గొడవ మాత్రమే కాదు, మీ చేతిలో ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయే ప్రమాదం కూడా ఉందని గుర్తుంచుకోండి. ఇప్పటికే గ్యాస్ దెబ్బ అందరికీ తగిలింది. వాట్ డూ యూ థింక్? ఒకవేళ ఇంటర్నెట్ వారం రోజులు ఆగిపోతే మీరు ఎలా సర్వైవ్ అవుతారు? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ డీప్ ఇన్ఫర్మేషన్ ని ఎక్కడా లేని విధంగా సింపుల్ గా తెలుసుకోవాలంటే వెంటనే మన స్ట్రైట్ వింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.